హాయ్ అండి. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వినేద్దామా? ఈ రోజుల్లో త్రాగుడికి బానిస అయిపోయి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసుకొని, బిడ్డలను బాధపెడుతూ, భార్యను బాధపెడుతూ ఉన్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం అండి. ఎందుకంటే ఈరోజు బైబిల్‌లో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే మద్యం వెకిరింతల పాలు చేస్తుందట. మనం త్రాగినటువంటి వ్యక్తిని లేదంటే త్రాగక ముందు ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, త్రాగిన తర్వాత ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా మనకి చాలా చీప్‌గా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఎగతాళిగా కనిపిస్తూ ఉంటుంది. మనం పెద్ద పట్టించుకోం. ఒకవేళ ఆయన ఏదైనా ఒక విలువైన మాట చెప్పినా, "అరేయ్! వాడు తాగేసున్నాడురా" అని అంటాం. చూసారా? త్రాగుబోతుకి అసలు విలువే లేదండి. అసలు ఆ త్రాగడం వల్ల వచ్చే నష్టాలు తెలుసుండి మరి ఎందుకు ఆ విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో. ఆఖరికి ఒక మాట చెప్పనా? త్రాగడం వల్ల మీరు మాత్రమే లాస్ అవ్వరండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్య, మీ పిల్లలు కూడా లాస్ అయిపోతారు. ఒక్కసారి మీరు త్రాగే ముందు కళ్ళు మూసుకొని ఆ భార్యని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు త్రాగాలన్న ఆలోచనే రాదేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.